హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ది పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ దోశ రెసిపీని, దోశ బ్యాటర్ని చూపిస్తాను. ది పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో వస్తుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. పర్ఫెక్ట్ హోటల్లో తిన్నట్టే వస్తుంది దోశ. ఒకసారి మీరు నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ది బెస్ట్ దోశ వస్తుంది. ఇక్కడ నేను చూపించే గ్లాస్తోని కొలతలను చూపిస్తున్నాను. మీరు ఏదైనా గ్లాస్తోని కొలతలు తీసుకోండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తోని 2.5 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. పావు కప్పు కంటే కొంచెం తక్కువగా శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకొని వీటిని 4 నుంచి 5 సార్లు బాగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా కడిగి తీసుకున్న బియ్యాన్ని ఇక్కడ నేను 6 గంటల వరకు నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకుంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. 6 గంటల తర్వాత చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇక్కడ నేను చూపించినట్టు ఫైన్గా పేస్ట్ చేసి తీసుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా పట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా సాఫ్ట్గా ఉంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సాఫ్ట్గా పట్టి తీసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిగిలిన పప్పులని బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన ఉంచుకొని ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అదే మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు ఉడికించిన రైస్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టి తీసుకొని ఆ పేస్ట్లో కలుపుకుంటున్నాను. దోశ బ్యాటర్లో కలుపుకుంటాను. రైస్ని వేసుకోవడం వల్ల దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ సేమ్ హోటల్ స్టైల్లో వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశ. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశ. అందులో వేసుకొని అంతా ఒకసారి ఇలా నేను చూపించినట్టు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం వదిలేస్తున్నాను. ఓవర్ నైట్ వదిలేసాక మార్నింగ్ చూస్తే పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. ఇలా ఓవర్ నైట్ వదిలేయడం వల్ల పిండి బాగా పులుస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పులిసిందో పిండి. దీన్ని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు అంతా తిప్పుకుంటూ మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక మనకి పిండి ఎంత కావాలో అంతా వేరొక బౌల్లోకి తీసుకొని దోశ వేసుకోవడమే. ఈ పిండిని 3 నుంచి 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ పిండిలో ఇప్పుడు నేను రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గినట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి చూపించినట్టు బాగా కలుపుకుంటాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. దోశకి బాగా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను పెనాన్ని పెట్టుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు వాటర్ని చల్లుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల దోశ బాగా వస్తుంది. ఇక్కడ నేను 1 కప్ వరకు దోశ పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపించినట్టు రౌండ్గా వేసుకోవాలి. దోశని అంత సన్నంగా కాకుండా అంత దొడ్డుగా కాకుండా ఇట్లా మీడియం సైజులో వేసుకొని దోశ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్నాక ఇలా సైడ్స్కి తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల దోశ ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా సైడ్స్కి తిప్పుకుంటూ కాల్చుకొని తీసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను. చూడండి దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిగతా పిండిని ఇలానే దోశలు వేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు చూడండి ఎంత బాగా వస్తుందో పిండి. ఇలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని హోటల్ స్టైల్ దోశ రెడీ. ఒకసారి మిగిలిన నచ్చినట్టయితే నేను చెప్పిన కొలతలో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.